మళ్ళీ ఇందులో ఇంకొక విధానం ఉంది. వాస్తు దోషంలో ఏ దోషం ఉన్నప్పటికీ దానికి రెమెడీ కనుక చేస్తే, చిన్న పరిష్కారం చేస్తే ఇంక వాస్తుతో పని లేదు. ఇప్పుడు హైదరాబాద్లో తిరుపతి రెడ్డి కవులు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాస్తుశాస్త్రంలో ఈ తప్పు ఉంది కాబట్టి ఈ క్రాస్ అంతా తీసేయాలని చెప్తారు. అప్పుడు సిమెంటు, ఇటుకరాయి, ఇసుక, లేబర్ మొత్తం వేస్ట్ అవుతుంది. మా సిద్ధాంతంలో, అచల సిద్ధాంతంలో ఏమిటంటే సేమ్ యాజ్ ఫర్ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసి సూక్ష్మంలో మోక్షంగా దానికి పరిష్కారం కావాలి. ఒక బిల్డింగ్ కట్టాం, తప్పు వచ్చింది, దానికి పరిష్కారం చేయాలి కానీ అది పగలగొట్టకూడదు. దాన్ని మోక్షం, సూక్ష్మంలో మోక్షం. అప్పుడు దానికి ఏం చేస్తాం, నైరుతిలో బరువు పెడతాం. రాహు ఉంటాడు, పగలగొట్టాల్సిన అవసరం లేదు. పగలగొట్టి ఇప్పుడు తూర్పు నుంచున్నాము, తూర్పుకి ఆగ్నేయం కుడి చేతెప్పు, లెఫ్ట్ సైడ్ ఈశాన్యం, ఈశాన్యకి ఆపోజిట్ వాయువు, ఈ ఆగ్నేయానికి ఆపోజిట్ నైరుతి. ఎప్పుడైతే నైరుతిలో బెడ్రూమ్ ఉంటుందో అక్కడ కొంత మనం స్టోరేజ్ వెయిట్ ఎప్పుడైతే పెట్టామో రాహుబలం మనకు వచ్చి మనకు జరిగే చెడుని ఆపేస్తుంది.